బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అవడం జరిగింది. ఇటీవల 4గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో చెవిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇటు సిట్ బృందం. ఈ నేపథ్యంలోని పలుచోట్ల అంశానికి సంబంధించి సోదాలు నిర్వహించిన సందర్భం గతంలో మనం మాట్లాడుకున్నాం డబ్బుల విషయం వచ్చినప్పుడు. సో ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ సంబంధించి స్పీడప్ అవుతుంటే ఇంకొక నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా జోరుగా జరుగుతోంది. అరెస్టులు జరుగుతున్న పర్వం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లిక్కర్ స్కామ్లో కీలక పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ప్రస్తుతం మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక్కడ ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది సిట్? చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ లో మరో కీలక అడుగు వేసిందని చెప్పాలి. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్ అను సిట్ దీనికి సంబంధించి ఐసీబీ కోర్టులో దాఖలు చేసి మొదటగా 12 మంది ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన సిట్ తర్వాత మొదటి అదనపు ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. మరోసారి ఇప్పుడు 2వ అదనపు ఛార్జ్ షీట్ ను ఈ రోజు దాఖలు చేసిన సిట్ దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు మొత్తం 48 మందిని నిందితులుగా చేసింది. అందులో 12 మందిని అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే అటు పైలట్ దిలీప్ కావచ్చు, అటు 4గురికి దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేసింది. అటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైతే ప్రధానంగా నిందితులుగా చెప్పారో వాళ్ళకి సంబంధించి మొదట 4గురికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇప్పుడు తాజాగా ఈ 2వ అదనపు ఛార్జీకి సంబంధించి అటు లిక్కర్ స్కామ్ సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత వెంకటేష్ నాయుడు, తర్వాత బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ పాత్రను తాజా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు తెలిసింది. స్కామ్ కు సంబంధించి కొల్లగొట్టిన డబ్బులు 4గురు ద్వారా ఏ విధంగా మళ్లించారనే విషయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అటు ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ రిమాండ్ ఖైదీలుగా ఉండగా ఇటు విజయవాడ జైల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి వరుసగా ఒక్కొక్కరి పాత్రపై అంటే కూలక్ష్యంగా దీనికి సంబంధించి ఏ విధంగా నిధులు మళ్లించారు అనే దాని మీద సంబంధించిన పూర్తి అంశాలను కూడా సిట్ సేకరించి ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నిధులకు మళ్లింపుపై ఏ విధంగా జరిగిందనే అంశాలను ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అటు ఏసీబీ కోర్టుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ కూడా దానికి సంబంధించి కూడా ఆయన కూడా డిఫాల్ట్ పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు దాదాపు 90 రోజులు పైగా ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా డిఫాల్ట్ బెయిల్ సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి గతంలో కూడా 4గురికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో వారందరూ కూడా డిఫాల్ట్ బెయిల్ ద్వారానే వాళ్ళకి బెయిల్ వచ్చింది. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దానికి సంబంధించి 90 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అటు డిఫాల్ట్ బెయిల్ కూడా పిటిషన్ కూడా దాఖలు చేసిన కూడా తెలుస్తుంది. రైట్ మణికుమార్, ఇప్పుడు ఎటువంటి అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైనా విచారణకు పిలిచే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ మణికుమార్? ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అందులో ఇప్పటికే 4గురికి బెయిల్ మంజూరు చేసింది. అటు పైలట్ దిలీప్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా 4గురికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇంకా సిట్ లోతైన దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఉన్నారో ఒక సంస్థలు కూడా 19 సంస్థల పేర్లు కూడా నిందితులు చేసిన నేపథ్యంలో వారికి సంబంధించి డైరెక్టర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆఫీసు కార్యాలయాల్లోనూ అదేవిధంగా వారికి సంబంధించిన కార్యాలయాలు అన్నింటిలో కూడా సోదాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన
ఏదైతే ల్యాప్టాప్లు కావచ్చు లేదంటే కీలక ఫైల్ అన్నింటిని కూడా సిట్ స్వాధీనం చేసుకుంటుంది. దీనికి సంబంధించి ఇంకా లోతుగా సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇంకా కొత్త పేరులను కూడా సిట్ ఈ మధ్య కాలంలో ప్రస్తావిస్తున్న నేపథ్యం ఇంకా మరికొంతమంది అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి 12 మందిలో 4గురికి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అంటే ఈ మిగిలిన వారికి కూడా బెయిల్ వస్తుందా లేదా ఇంకా కొత్త అరెస్టులు జరిగే అవకాశం ఉందా అనే నేపథ్యంలో కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు 2వ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం 3వ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది సిట్. ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయిన పరిస్థితి. ఇటీవల 4గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో చెవిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం చర్చించుకున్న క్రమం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.